చూస్తారు? పవన్ కళ్యాణ్ ప్రతి ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ ఎవ్రీ సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా? చూడొచ్చు. యాక్షన్ వైలెన్స్ ఎక్కువ ఉందా మేడం? వైలెన్స్ ఉంది, ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కొట్టే మగాడు కళ్యాణ్ బాబు. ఒక చోట వేరే లెవెల్ ఎలివేషన్స్ అంటారా 5, 6, 7, 8 నేను చెప్తా ఇక లెక్క చెప్పుకుంటూనే పోతా. ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక అలా ఉంది సినిమాలో ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నారు. ఆవిడ సీన్ కూడా ఆవిడ రోల్ కూడా స్టోరీ మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక 10-15 మినిట్స్ మధ్యలో మేబీ ఏమైనా స్టోరీ అటు ఇటు వెళ్తుందేమో అనిపిస్తుంది. బట్ మళ్ళా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించి మళ్ళీ ఒక ఎలివేషన్ సీన్ కొట్టి తమన్ బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళీ స్టోరీలోకి వచ్చేసింది. క్లైమాక్స్ మాత్రం బ్రో ఇది చెప్పలేను, ఎందుకంటే జనాలు లిటరల్లీ చెప్పులు తీసుకొని కొడతారు నన్ను. ఒకవేళ క్లైమాక్స్ ఏంటో ఎలా ఉందో చెప్పానంటే మాత్రం అది ఇంకా సీట్లో ఎవరు కూర్చోరు, సీట్లలో ఎవ్వరు కూర్చోరు. సెకండ్ హాఫ్లో మధ్యలో స్టోరీ ముందుకెళ్తున్నప్పుడే మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. మీకు అక్కడే మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే మాత్రం ఈ స్టోరీ ఒక 10%, ఈ స్టోరీ ఒక 10% అనిపిస్తుంది. అలా ఇచ్చాడు క్లైమాక్స్ మాత్రం. ఇంకా మీకే వదిలేస్తున్నా, క్లైమాక్స్ ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అని ఇక మీకే వదిలేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు తీయాలి, నో 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 మీరు ఓజీ సినిమానే ఇంకా తీయాలి అంతే, ఇంకేం చెప్పను నేను. సుజీత్ భయ్య ఏం చెప్పాలి నీకు, అసలు పవర్ స్టార్ అనుకుంటూ ఎగిరిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఒక భారీ హిట్ కొట్టడం అనేది అది హిట్ కూడా కాదు భయ్యా. పవన్ కళ్యాణ్ హిట్ కొడితే మామూలుగా ఉండదు. అలాంటిది ఇప్పుడు సుజీత్ భయ్య ఆయనతో మామూలు హిట్ కొట్టించలే. ప్రీసేల్సే 100 కోట్ల బిజినెస్ అన్నప్పుడు మనకి సినిమాకి ఇంత మంచి టాక్ వచ్చేసాక 1000 కోట్లు రావా? 1000 కోట్లు రావా? ఇక బాలీవుడ్ వాళ్ళు అయితే చెయ్యి కోసుకుంటారు బ్రో, నరాలు కోసుకుంటారు సినిమా చూశాక. అలా ఇచ్చాడు సినిమా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమా. సో సుజీత్ గారు ఆయన ఒక స్థాయిని సెట్ చేశారు. ఒక మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్న మూవీని తీయాలి, లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే. ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే మాఫియా స్టోరీయా లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అసలు మామూలుగా లేకుండే నేను ఒకటి అంటూ చెప్పను, ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు. స్టోరీ వైజ్ నీట్గా స్టోరీ బేస్ మీద వెళ్తుంది సినిమా. స్క్రీన్ ప్లే లేదా స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తుంది మూవీ. ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవ్వకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళాడు. ఇంకా బీజిఎం కూడా ఏం చెప్పమంటారు చెప్పండి. తమన్ ఇందాక చెప్పాను కొన్నివేలు తమన్ స్టోరీ ఉన్న సినిమా ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న మూవీకి ఇలాంటి బీజిఎం పడితే అసలు ఇంకా వేరే లెవెల్. ఎవర్రా అనిరుద్ ఇప్పుడు మేము కూడా మీసాలు తిప్పుకొని చెప్తాం తమన్ ఉన్నారు మాకు. వైలెన్స్ కంప్లీట్లీ వైలెన్స్ అన్న స్టైల్ రియల్ స్టార్ రెండు ఒకటే అలాగే కనిపిస్తుంది. అదే వైరల్ మామూలుగా లేదు సినిమా అయితే. అసలు మ్యూజిక్ అంటే ఎలా చెప్తారు? మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కానీ లేదంటే అసలు సుజిత్ సూపర్ సూపర్గా చూపించాడు. అసలు మామూలుగా లేదు. వేరే అన్ని సినిమాలు ఒక లెక్క, ఇది ఒక లెక్క. ఖుషి జానీతో కలిపి కొట్టాడు, మామూలుగా లేదు. మ్యూజిక్ ఎక్సలెంట్, అసలు మ్యూజిక్ ఎక్సలెంట్. బట్ పిల్లలు కాదు, ఓన్లీ అడల్ట్ సినిమా. కంప్లీట్లీ వైలెన్సే కానీ కంప్లీట్లీ సూపర్ సినిమా. దీంట్లో ఏమైనా మూవీస్ ఏమైనా సస్పెన్స్ ట్విస్ట్లు చాలానే ఉన్నాయి. ఇంటర్వెల్స్ కానీ లైక్ ట్విస్ట్ అంత ఎక్కువ ట్విస్ట్లు కాదు. కంప్లీట్లీ ఒక చూస్తే ఎక్కడ బోర్ కొట్టలేదు. కంప్లీట్లీ వైలెన్స్ అయితే ఎక్కువగానే ఉన్నది. బట్ సూపర్ మూవీ, సూపర్. ఓవరాల్గా మూవీకి ఇచ్చే రేటింగ్ 10 out of 10. యాజ్ ఎ ఫ్యాన్ చెప్తున్నాను, సూపర్ మూవీ. అసలు మామూలుగా లేదు మూవీ అయితే. హిట్.